చూడండి ఎంత అన్యాయం అండి ఇది. నమస్తే తెలంగాణ పేపరు. మీ ఇంటి ఆడబిడ్డ మీద ఇంత అన్యాయం, ఒక ఆడబిడ్డ మీద ఇట్లా అంటారా అని వార్త రాయొచ్చుగా, మీకు అనుకూలంగానే రాసుకోవచ్చు కదా. నమస్తే తెలంగాణలో కవిత మీద ఒక చిన్న పొల్లు వార్త కూడా లేదు, ఒక చిన్న అక్షరం కూడా లేదు. చూడండి ఎక్కడ నుందా మోసం చేస్తుందండి అని నాకు అర్థం కాదు. కుటుంబమే కనీసం సపోర్ట్ లేకపోతే ఎట్లా, కనీసము కుటుంబమే సపోర్ట్ లేకపోతే ఎట్లా. రెండో పేజీలో లేదు. నిజామాబాద్ వాళ్ళని పెట్టాలిగా. ఈయనెవరు? ఈయన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఈ ఎల్లున్నాడు ఇప్పుడు. ఈయన ఎవరు ఎల్లున్నారో అర్థం కావట్లే. టీఆర్ఎస్లోనే ఉండా. మరి ఇప్పుడు ఈయనన్నా పెట్టాలి, నిజామాబాద్లోనే పెట్టాలి కదా. నేను నిజామాబాద్ బీఆర్ఎస్లోనే మాట్లాడాలి కదా. మూడో పేజీ జగదీష్ గౌడ్ కేటీఆర్ మీద ఏమన్నా అయితే ఓ పెద్ద ఎత్తున మాట్లాడతారు కదా. కేటీఆర్ని కానీ ఎవరన్నా ఏమన్నా, మరి కవితను అన్నందుకు ఎందుకు మాట్లాడతలేడు? ఇక్కడ లేదు. మూడో పేజీలో. నాలుగో పేజీలు ఉందా? ఉండదు. ఇది ఐదో పేజీ. ఇంత అన్యాయం చేస్తారా ఆమెకి? ఏ పేజీలో లేదండి. ఏ పేజీ మరి ఎన్నుందో ఇంకా ఇంతకంటే ఎక్కువ చూస్తాం. ఇక క్రికెటేనా? ఇంట్లో కూడా లేదు. వాళ్ళు కనీసం ఒక అరే గాల్లో కాల్పులు జరిపిరండి ఆడ గన్మెన్లు. పెద్ద ఇష్యూ ఇది. అట్లీస్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్న రాయాలి కదా. శాంతి భద్రతల సమస్య వచ్చింది రాష్ట్రంలో అన్న రాయాలి కదా. అట్లా కూడా రాయలే. ఈడుంది. తీన్మార్ మల్లన్న గన్మెన్లు కాల్పులని ఏడో పేజీలో రాసిరు. ఏముంది ఇలా? అసలు అంటే ఏమైనా సపోర్ట్ చేసినట్టుందా? ఏమి లేదు. కవితకు మల్లన్న క్షమాపణ చెప్పాలి. జాగృతి కార్యకర్తలకు గాయాలు.